కేరళలో గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి మరింత రసవంతరంగా పోరు నెలకొంది. గతంలో అధికార విపక్ష కూటముల మధ్యనే ఉన్న పోరు కాస్త ఈసారి త్రిముఖ పోటీగా మారబోతుంది. కేరళలోని మెజారిటీ స్థానాల్లో త్రిముఖ పోరుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఓటర్ల తీర్పు ఏంటనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేరళలో గత కొన్ని దశాబ్దాలుగా ఒక నిర్దిష్ట కూటముల మధ్యనే పోటీ సాగుతూ వస్తోంది. అయితే ఎల్డీఎఫ్ లేదా యూడీఎఫ్ కూటముల మధ్యనే పోరు ఎక్కువగా ఉంటూ వచ్చింది. ఈ రెండు కూటముల మధ్యనే అధికార మార్పిడి జరిగింది. కానీ ఈసారి కేరళలో మాత్రం త్రిముఖ పోరు తప్పేలా లేదు. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో వస్తున్న పరిణామాలు, మారుతున్న యువత ఆకాంక్షలు కేరళలో మూడో ప్రత్యామ్నాయం వైపు చూపులు మళ్లేలా చేస్తున్నాయి. కేరళ ఓటర్లు పరంపరగా ఒకసారి వామపక్షాలకు, మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి అవకాశం ఇస్తూ వచ్చారు. కానీ ప్రస్తుత ఎన్నికల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. అభివృద్ధి, పారదర్శకత ప్రధాన ఎజెండాగా ముందుకు వస్తోంది. ముఖ్యంగా ఎన్డీఏ వంటి జాతీయ స్థాయి అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెడుతుండడం సంప్రదాయ ఓటు బ్యాంకు రాజకీయాల్లో అలజడి సృష్టిస్తోంది. ఈసారి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తున్న అతిపెద్ద మార్పు యువ నాయకత్వానికి పెరుగుతున్న ఆదరణ. పాతతరం నాయకులు క్లిష్టమైన సిద్ధాంతాల కంటే తక్షణ సమస్యలను పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండే యువ రక్తం వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. ఎర్నాకులం జిల్లాలోని కలమస్సిరి వంటి పారిశ్రామిక కేంద్రాల్లో మారుతున్న వాతావరణమే ఇందుకు నిదర్శనం. ఇక్కడ విద్యార్థి ఉద్యమాల నుండి వచ్చిన వారు, యువజన సంఘాల నేతలు ప్రధాన పార్టీల తరపున పోటీ పడుతుండడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే విషయాన్ని తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికల ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న నేతలు సైతం చెబుతున్నారు. కేరళలోని విద్యావంతులైన యువత ఉపాధి అవకాశాల కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం తహతహలాడుతున్నారు. ఎవరైతే ఈ హామీలను ఆచరణలో చూపిస్తారో వారికే పట్టం కట్టేందుకు యువత సిద్ధమవుతున్నారు. కేరళలో అక్షరాస్యత శాతం ఎక్కువ కావడంతో ఓటర్లు భావోద్వేగాల కంటే విశ్లేషణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అవినీతి రహిత పాలన, పారిశ్రామిక వృద్ధిని కాంక్షించే విద్యావంతులైన ఓటర్లు ఈసారి పార్టీల కంటే అభ్యర్థుల సామర్థ్యాన్ని, వారి గత చరిత్రను బేరీజు వేస్తున్నారు. కేరళ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక ప్రభుత్వం ఏర్పాటుకు మాత్రమే పరిమితం కావు. ఇది రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే దిక్సూచి. సంప్రదాయ కూటములు తమ పట్టు నిలుపుకుంటాయా, లేక అభివృద్ధిని అజెండాగా మార్చుకున్న కొత్త శక్తులు పాగా వేస్తాయా అనేది వేచి చూడాలి. ఒకటి మాత్రం స్పష్టం, కేరళ రాజకీయాల్లో యువత, అభివృద్ధి అనే అంశాలే ఈసారి కింగ్ మేకర్లుగా మారబోతున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో కేరళ ఎన్నికల్లో ఏ కూటమి లేదా పార్టీ సత్తా చాటుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేరళ ఓటర్లు ఈసారి మార్పుకు పట్టం కడతారా, లేక మరోసారి అధికార కూటమికే మద్దతుగా నిలుస్తారా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేరళ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంటుందనే అంచనాల నేపథ్యంలో ప్రధాన కూటములు, పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. కేరళ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక ప్రభుత్వం ఏర్పాటుకు మాత్రమే పరిమితం కావు. ఇది రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే దిక్సూచిగా విశ్లేషకులు భావిస్తున్నారు. సంప్రదాయ కూటములు తమ పట్టు నిలుపుకుంటాయా, లేక అభివృద్ధిని అజెండాగా మార్చుకున్న కొత్త శక్తులు పాగా వేస్తాయా అనేది వేచి చూడాలి. ఒకటి మాత్రం, కేరళ రాజకీయాల్లో యువత, అభివృద్ధి అనే అంశాలే ఈసారి కింగ్ మేకర్లుగా మారబోతున్నాయనే విషయం మాత్రం స్పష్టమవుతుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేరళ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంటుందనే అంచనాల నేపథ్యంలో ప్రధాన కూటములు, పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. మలయాళీలు ఈసారి మార్పుకు పట్టం కడతారా, లేక మరోసారి అధికార కూటమికే మద్దతుగా నిలుస్తారా అన్నదే ఆసక్తికరంగా మారింది.